నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్పై అటు తమిళనాడు రాజకీయాల్లో కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఇదే అంశం మేము అంతా కూడా మాట్లాడడానికి నటికుమార్ గారు ఉన్నారు. సార్, ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే కోర్టులో బంతి లాంటి వాడి, అంటే ఆ బంతిని ఎవరైనా ఎలా అయినా వాడుకోవచ్చు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర దుమారాన్ని తెలిపాయి. అంటే ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ప్రకాష్ రాజ్ గారు మాట్లాడటం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రకాష్ రాజ్ గారి కోసం మనం మాట్లాడితే మన టైం వేస్ట్ అండి. ప్రకాష్ రాజ్ అనేవాడు అయిపోయే కేసు అది. అయిపోయిన కోసం దానికోసం మాట్లాడు. విలన్కి హీరోకి తేడా లేదా? విలన్ లాస్ట్లో ఏమవుతాడు? చెప్పు దెబ్బలు తీసి శుభ్రం తనులు తినేస్తాడు. తనులు తిని లాస్ట్లో పడిపోతాడు. హీరో ఎప్పుడు గెలుస్తాడు కదా? అంటే పవన్ కళ్యాణ్ హీరో, ఆయన విలను. సింపుల్ లాజిక్ అంతే, అంతగానే మనం ఈయన కోసం మనం మాట్లాడుకోవడం ఏంటి? సినిమా అంతా ఉంటాడు, సినిమా అంతా ఉండి లాస్ట్లో తనులు తింటాడు, అంతే కదా. ఈ వ్యాఖ్యలు ఎవరు చేస్తారు మరి? ఎవరు చేస్తారు వ్యాఖ్యలు? అయ్యే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఎదుర్కొంటూ మాట్లాడు. కానీ ఈ విధంగా నువ్వు వ్యాఖ్యలు చేసుకుంటూ నువ్వు తమిళనాడు వెళ్ళి ఇప్పుడు అదొక డిఫరెంట్. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి పెరియర్ వాళ్ళ ఉద్యమం అనేది వేరు. ఆయన మాట్లాడింది సనాతన ధర్మం. అది సనాతన ధర్మం అంటే ప్రతి వాళ్ళకి అన్నం పెట్టాలి అనేది ఒక ఆచారంతో ఆయన మాట్లాడి, అంటే ప్రతి వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు అంటారు. అంటే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. ఆయన హిందూ కాబట్టి నీ హిందూగా నేను సనాతన ధర్మాన్ని తీసుకెళ్తాను అన్నాడు. తప్పేముంది దాంట్లోనే అంటున్నా నేను. నీ సొమ్మేం పోయింది? ఆయన హిందూని ముస్లిమ్స్ని విభేదించలేదు, ఆయన క్రిస్టియన్స్ని విభేదించలేదు, ఎవరిని విభేదించలేదు. ఆయన ధర్మాన్ని ఆయన కాపాడుతానన్నాడు. తప్పే ఉంది దాంట్లో అంటున్నాను. అంటే నీకేమైంది? అంటే నీదంతా ఇప్పుడు కొన్ని పబ్బుల రాజకీయాలు నీ రాజకీయాల కోసం వెళ్తే వ్యక్తిగతంగా మేము వెళ్ళాలంటే సినిమా ఇండస్ట్రీలో కాబట్టి వెళ్ళాం. కానీ నీ వ్యక్తిగతంగా 100% నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయాలకి నువ్వే బాధ్యుడు అవుతావు. ఎందుకంటే అందరూ నాలా సోమ్యులు ఉండరు, అందరూ నాలా మంచి వాళ్ళు ఉంటారు. చాలామంది ఆవేశాలతో ఉంటారు. కనుక ఇండస్ట్రీలో మళ్ళీ ఒకళ్ళు తిట్టారంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చి నువ్వు నన్ను తిట్టించావా, నువ్వు నన్ను అన్నావా, నీకు ధైర్యం లేదా అన్నావు అనుకో, నీకు మళ్ళీ పడుతుంది. ఎందుకంటే ఇది ఒకటి, పవన్ కళ్యాణ్ గారని కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం. అలాంటిది ఆయన ఆరాధిస్తే ఆ నాయకుడిని అంటే ఎవరికో ఒకరికి కోపం వస్తుంది, ఏదో అంటారు. అంటే మళ్ళీ నువ్వు తిట్టించావు అని అంటే కూడా కరెక్ట్ కాదు. మీరు మాట్లాడిన మాటలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు సినిమాలు లేవు అనుకుంటే హాయిగా మీరు అటు ఇటు తిరుగుతున్నారు కదా, తిరగండి. సినిమాలు లేవు అనుకుంటే, సినిమాలు లేనట్టే ఉన్నాయి ఈ మధ్యన. సినిమాలు లేవు అంటే ఒకసారి ఆలోచించుకోండి. గతంలో ఎన్నడూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా మాట్లాడిన ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు దీన్ని స్పందిస్తూ ఉన్నారు. అంటే దీని వెనక పొలిటికల్ డ్రామా ఒకటి నడుస్తుంది, ప్రకాష్ రాజ్ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ప్రకాష్ రాజ్ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తే జగన్మోహన్ రెడ్డి నడిపించాలి, కేటీఆర్ గారు నడిపించాలి. వాళ్ళిద్దరే దోస్తులు, ఆయనకి జిగిరి దోస్తులు. వాళ్ళిద్దరూ నడిపించారు. ఇంకెవరు నడిపిస్తారు చెప్పండి? నడిపించేదే ఉండదు. దొంగ సాధు బూడిద రాసుకున్నాడు అంటారు కదా, అలాగా వాళ్ళిద్దరే నడిపిస్తారు. ఇద్దరు నడిపించడానికి ఎవరిని నడిపిస్తారు? వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేక ఇప్పుడు ఈయన అప్పుడప్పుడు వస్తాడు. అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వస్తాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వచ్చినా, ఇక్కడ కేటీఆర్ గారికి ఇబ్బంది వచ్చినా వాళ్తూ ఉంటాడండి అప్పుడప్పుడు. కనుక ఇలాంటి వ్యక్తిని మనం పెద్దగా లెక్కల్లో తీసుకోకూడదు. కనుక ఆయనకి మనం ఏమంటామంటే మేనేజర్ అంటారా, లేకపోతే వాళ్ళ పర్సన్ ఏజెంట్ అంటారా, ఏదో అంటారు కదా, ఆ ఏదో అనేసుకుని వదిలేయాలి. ఆయన విలన్ అండి, పవన్ కళ్యాణ్ గారు హీరో అండి, అంతేనండి. ఇంకా దానికి తిరుమల పర్యటన కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. అంటే తన కూతురుతో డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టించి దర్శనానికి వెళ్ళడం కూడా, దాన్ని కూడా అంటే తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిజాయితీ నిరూపించుకున్నారండి. నా కూతురు క్రిస్టియన్ కాబట్టి నేను నా కూతురుతో డిక్లరేషన్ ఇప్పించాను అన్నాడు. అది నిజాయితీ నిరూపించారు. ఏమంటే ఆయన ప్రతి దాంట్లో నిజాయితీ ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, అభిప్రాయాలతో విడిపోయినా వాళ్ళందరూ కలిసే ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎంతమంది మాట్లాడినా ప్రజలు ఆయనకు అండగా ఉన్నారు, చేశారు. కొంతమంది చాలా మటుకు మాట్లాడినా కూడా ఎవరు ప్రజలు లెక్క చేయలేదు. ఆయన మాట్లాడిన మాటల్లో నిజాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రకాష్ రాజులతో ఎన్ని చేయించినా ఆయన ఏమీ చేయలేరు. వీళ్ళంతా విలన్స్, ఆయన హీరో.